1957 సంవత్సరము జనవరి 19వ తేదీన కీర్తిశేషులు ఎన్ దానియేలు గారు చేసిన ప్రసంగం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. పరిశుద్ధులైన పౌలు ఇక్కడ చాలా ఉన్నతమైన చిహ్నాన్ని నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎల్లప్పుడూ ఆత్మీయ యుద్ధములు చేసిన ఒకడు ఉన్నాడు. తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించుటలో ఎంతో పరిపూర్ణముగా వర్ధిల్లుట వలన అతడు 3వ ఆకాశమునకు వెళ్ళి మర్మమై ఉన్న విషయాలను విని దేవుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకొన్నాడు. అతడు రక్షణను భూమి మీదనున్న వరములలో శ్రేష్టమైనదిగా ఎంచాడు. అతడు సమస్తాన్ని విడిచి ఏకాంతానికి వెళ్ళి 3 సంవత్సరాలు ధ్యానిస్తూ ప్రార్థిస్తూ గడిపాడు. అతడు ఉన్నత శిఖరాలు చేరాడు మరియు అతని ఆత్మీయ జీవితంలో చాలా స్థిరముగా ఉన్నాడు. కొంతమంది తమ మట్టుకే ఆత్మీయ బలము కలిగి ఉంటారు. కొంతమంది ఇతరుల కొరకు కూడా సరిపోయినంత కలిగి ఉంటారు. ఒక దినాన మనము కూడా ఎక్కడికి వెళ్ళినను క్రీస్తులో మనలను విజయవంతముగా చేస్తూ ఆయన జ్ఞానమును గూర్చిన సువాసనను బహిరంగంగా ప్రత్యక్షపరుచున్న దేవునికి వందనాలు చెల్లించువారముగా ఉంటాము. కొంతమంది 1-2 సార్లు పడిపోయినప్పుడు నిరుత్సాహపడి పూర్తిగా చీకట్లోనికి వెళ్తారు. క్రీస్తు మనందరి కొరకు జయాన్ని సంపాదించాడు. ఆయన నామము మన పరలోకాన్ని తెరవజేస్తుంది. మనము దాచకుండా మన పాపాలను ఒప్పుకొనుట్లో నమ్మకంగా ఉన్నట్లయితే క్రీస్తులో మన విజయాన్ని గూర్చి సందేహం ఉండదు. మనము క్రీస్తులో నిశ్చయంగా జయిస్తాం. వ్యర్థత్వం అంతటి నుండి మరియు ఈ లోక పాపము నుండి వెనుకకు తిరిగి క్రీస్తులో జయించామని మనము చెప్పవలసి ఉన్నాం. పరిశుద్ధులైన పౌలు క్రీస్తును గూర్చిన జ్ఞానమునకు వ్యతిరేకముగా ఉండు ప్రతి తలంపును క్రిందికి పడద్రోశాడు. అటువంటి వ్యక్తి తప్పక క్రీస్తులో జయిస్తాడు. సుందర్ సింగ్ క్రీస్తు కొరకు అన్నింటినీ ఎదిరించి క్లిష్టమైన పరిస్థితిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. అటువంటి స్వభావము జయిస్తుంది. నీవు క్రీస్తులో ఒక నాయకునిగా ఉండుటకు, బోధించుటకు మరియు జయించుటకైనా ఒక సమయము నిశ్చయముగా వస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. మన యజమానుడు లోకమును జయించాడు. మనం ఆయన పేరు ప్రస్తావించినప్పుడు విజయము మనదై ఉన్నది. ఆయన హస్తములలో మనం ఏం పెట్టినను పరిశుద్ధపరచబడినదై అది తిరిగి మనకు వస్తుంది. చివరకు యేసు మనలను పూర్తిగా సంతృప్తిపరుస్తాడు. మనలో జయించు ఆత్మ ఉంటుంది. క్రీస్తు యొక్క ఆత్మ నిన్ను పరిశుద్ధ యెరూషలేమునకి తీసుకుని వెళ్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. మనము చిన్నపిల్లలముగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల మీద ఆనుకుంటాము. మన అనేకమైన తప్పులు వారు చూస్తారు. పిల్లవాడు మొండిగా ఉన్నప్పుడు తండ్రి వానిని కొట్టవచ్చు గాని తండ్రికి అది అంత సులభము కాదు. బిడ్డను కొట్టినందుకు తండ్రి చాలా బాధపడతాడు. మనం యవన కాలమునకు వచ్చినప్పుడు మనకు జయం అవసరం. మనము దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండునట్లు మన శరీరాన్ని మరియు ఇతర ఆత్మీయ విషయాల్లో దుష్టుని జయించుట మనకు అవసరము. అప్పుడు నీ ఆత్మీయ శక్తి అంతా ఆయన పనికై విడుదల చేయబడుతుంది. ప్రారంభంలో శరీరమునకు వ్యతిరేకముగా పోరాడటానికి నీ ఆత్మీయ శక్తి అంతే అవసరమవుతుంది. అయితే ఒక స్థాయి తరువాత జయించుటకు మరియు రాజ్యములో బలమైన పని కొరకు నీ కొరకైన శక్తి విడుదల చేయబడుతుంది. దుష్టిని జయించిన ఒక యవనస్తుని సాక్ష్యము ఎంతో ఉన్నతమై విలువగలదై ఉంటుంది. మన ఆత్మీయ జీవితానికి ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు. నీ జీవితమును గమనించు ప్రజలు ఆయన జ్ఞానమును గూర్చిన వాసనని పొందుతారు. నీ బోధ కొంతకాలం వ్యతిరేకించబడవచ్చు గాని నీ మాదిరి వ్యతిరేకించబడదు. అయితే నీ కొరకు దేవుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రతి క్షణమును ప్రార్థన కొరకు ఇవ్వు. దేవుడు నీ కొరకు విజయాన్ని కలిగి ఉన్నాడు.